ఏరా గణేష, దమ్మిడ లేదు కానీ దమ్మున్నోళ్ళు తీసుకొచ్చినావురా. వాళ్ళు ఏమైనా మోతుబారా లేకపోతే తీసిమారు కానారా? అప్పించినోడు ఏమన్నా మోతబరినా తీసుమారు ఖానా? నీ అబ్బా, ముందు డబ్బులు ఇచ్చి మాట్లాడండి రా మీరు. నా ఫ్రెండ్ కోసం పోటీ కొనడానికైనా నేను రెడీ, కానీ వాడు నన్ను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి వాడు నాకు చెప్పలేదు. డబ్బు అవసరమే కానీ డబ్బు జీవితం కాదు. మస్తు చెప్పినట్టు ఫిలాసఫీలు కానీ ముందు డబ్బులు కొట్టవయ్యా. ఎంత కొట్టాలి? 1,60,000 రూపాయలు కొట్టాలి. 1,60,000? 1,60,000 వడ్డీతోటి 1,60,000. చూసుకో కొట్టినా. చూడరా తమ్మి. వచ్చినాయంట. ఓకే మరి. వడ్డీలు కట్టి మీరు ఇలాంటి వాళ్ళ చుట్టూ తిరుగుతారా? తమ్ముడు, ప్రకృతిలో ప్రతి జీవికి ప్రాణవాయువు ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యం తమ్ముడు. ఈ ప్రపంచం చుట్టూ తిరిగేది డబ్బు కాదు, మనిషి యొక్క ఆలోచనలు. మనిషి ఎంత అత్యాశగా ఆలోచిస్తాడో అంతే తను ఇరుక్కపోతాడు. రోజు చేపలు పట్టే జాలరి 2 వలల చేపలు పెడితే చాలు అనుకుంటే అతను అక్కడితో ఆగిపోతాడు. ఇంకా పట్టాలనే ఆశతో అతను పడుతూనే ఉంటాడు. దీనివల్ల ఈ అత్యాశ వల్లే మనిషి ఈ విధంగా ఇరుక్కపోతున్నాడు. ఎవడి పాయింట్ ఆఫ్ వాడికి రైట్ అనిపిస్తుందిరా. నీకు రైట్ అనిపించింది నాకు రైట్ అనిపించకపోవచ్చు, నాకు రైట్ అనిపించింది నీకు రైట్ అనిపించకపోవచ్చు. ఎవడి దారి వాడిదే. అరే, 1,00,000 రూపాయలు కావాలంటే నన్ను అడగొచ్చు కదరా. ఇలాంటి వాళ్ళ చుట్టూ తిరుగుతారా మీరు? నేను ఒకరిని అడగలేనురా, ఎందుకంటే నా మనస్తత్వం అటువంటిది. నేను అడగాలంటే నన్ను నేను తక్కువ చేసుకుంటూ అనిపిస్తుంది, అందుకోసం అడగలేక వాళ్ళ కాడ తీసుకున్నా. అరే, నువ్వు డబ్బు ఫ్రెండ్నే అడగలేకపోతే ఇంకా ఎవరిని అడుగుతారా ఈ సమాజంలో? సారీరా, నిన్ను అడిగితే అయిపోయేది, ఇంత బాధ అనిపోయేది. అనవసరం నిన్ను అడగలేదు. ఫ్రెండ్షిప్లో సారీలు ఉండవరా?